హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డేటాబ్రిక్స్ వీడియో ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో డేటాబ్రిక్స్ యూటిలిటీస్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే కమాండ్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో డేటాబ్రిక్స్ యూటిలిటీస్లో విడ్జెట్స్ గురించి, అంటే వేరియబుల్స్ లేదా పారామీటర్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో చేశాను. సో అది మన ప్రొడక్షన్ సిస్టమ్స్లో వెరీ ఇంపార్టెంట్. సో అది ఎలా యూజ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది విడ్జెట్స్ గురించి, ఆ టైప్స్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. ఆ వీడియో మీరు చూడొచ్చు. ఈ వీడియోలో వచ్చేసి మెయిన్గా ఫైల్ సిస్టమ్స్, అంటే ముఖ్యంగా మనం ప్రొడక్షన్లో కానివ్వండి లేకపోతే డెవలప్మెంట్లో వర్క్ చేసేటప్పుడు ఫైల్స్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి, సో డేటాబ్రిక్స్ యూటిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఈ ఫైల్స్ రిలేటెడ్ కాపీ ఫైల్, మూవ్ ఫైల్, క్రియేటింగ్ డైరెక్టరీ, డెలీటింగ్ ఫైల్, డెలీటింగ్ డైరెక్టరీ, సో ఇలా ఏవైతే ఉన్నాయో అలా మల్టిపుల్ మనం ఆప్షన్స్ ఏమున్నాయి, వాటిని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. సో దానికి మనకి డిబి యూటిలిటీస్ ఉన్నాయి. సో డిబి యూటిలిటీస్ వచ్చేసి డేటాబ్రిక్స్ యూటిలిటీస్ అంటాం. సో మనకి డిబి యూటిలిటీస్ డాట్ హెల్ప్ అని మనం ట్రై చేస్తే ఏమవుతుందంటే మన దాంట్లో ఉండే అవైలబుల్ ఆప్షన్స్ అని మనం ఇక్కడ చూపిస్తాయి. సో అందులో క్రెడెన్షియల్స్, లైబ్రరీ, ఓకే. సో ఈ సీక్రెట్స్ కూడా మనం రేర్గా యూజ్ చేస్తాం. మెయిన్గా క్రెడెన్షియల్స్ ఆ పార్ట్ వరకు యూజ్ చేస్తాం. ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది వచ్చేసి ప్రతి నోట్బుక్లో నార్మల్గా విడ్జెట్స్ యూజ్ చేస్తాము. సో దాని గురించి ఒక వీడియో సపరేట్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి ఫైల్ సిస్టమ్స్, ఎఫ్ఎస్ అలానే నోట్బుక్. సో మెయిన్గా మన నోట్బుక్స్, ఒక నోట్బుక్ నుంచి ఎలా నోట్బుక్ కాల్ చేయాలి ప్లస్ ఫైల్ సిస్టమ్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మెయిన్ ఎఫ్ఎస్ అలానే నోట్బుక్ గురించి ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో మనం దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఎఫ్ఎస్ డాట్ హెల్ప్ అని ట్రై చేస్తే మనకు ఆ ఫైల్ సిస్టంలో ఏమేమి కమాండ్స్ ఉన్నాయి అనేది మనం చూసినట్టయితే, ఇక్కడ చూస్తే మనకి నేను చెప్పినట్టే కాపీ, ఓకే, రీడ్ చేయాలంటే కూడా హెడ్ యూజ్ చేస్తాము, లిస్ట్ చేయాలంటే ఎల్ఎస్ యూజ్ చేస్తాము, డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే ఎంకేడిఐఆర్ఎస్. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి, ఎంకేడిఐఆర్ఎస్. సో చాలా కొంతమంది ఎస్ టైప్ చేయకుండా రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో మెథడ్ నేమ్ వచ్చేసి ఎంకేడిఐఆర్ఎస్. మూవింగ్ ఫైల్స్కి ఎంవి యూజ్ చేస్తాము, పుట్ ఫైల్స్ అలానే రిమూవ్ ఫైల్స్. సో ఇవి మనకి ఫైల్ సిస్టమ్ రిలేటెడ్ యూటిలిటీస్. సో వీటితో పాటు ఫైల్ సిస్టమ్కి మౌంట్, అన్మౌంట్ చేయడానికి మనకి మౌంట్ అలానే అన్మౌంట్ అనేది ఉంది, రిఫ్రెష్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకి అజూర్ బ్లాక్ స్టోరేజ్కి మనం మౌంట్ చేసడానికి ఇది యూజ్ చేస్తాము. సో మెయిన్గా ఎప్పుడైతే మనము మౌంట్ పాయింట్ క్రియేట్ చేసేది అక్కడి నుంచి మనం ఫైల్స్ రీడ్ చేయాలనుకుంటే అజూర్ డేటా బ్రిక్స్ నుంచి అజూర్ బ్లాక్ స్టోరేజ్ కనెక్ట్ అయ్యి అక్కడ ఫైల్స్ మనం రీడ్ చేయాలనుకుంటే మనం ఈ మౌంట్ యూజ్ చేస్తాము. అన్మౌంట్ అంటే ఆ మౌంట్ చేసిన వాటిని అన్మౌంట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము. సో ఇది కంప్లీట్గా సపరేట్ వీడియోలో చేస్తాను. ఇది వచ్చేసి కంప్లీట్గా మనం ఇప్పుడు ఈ ఎఫ్ఎస్ రిలేటెడ్, ఫైల్ సిస్టమ్ రిలేటెడ్ ఏమున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మొదటగా మనం చూసినట్టయితే ఎల్ఎస్. సో ఎల్ఎస్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డేటాబ్రిక్స్లో మనం ప్రాక్టీస్కి మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఈటీఎల్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, డేటా ఇంజనీరింగ్కి ప్రాక్టీస్కి కొన్ని డేటా సెట్స్ డిఫాల్ట్ వాళ్ళే ఇస్తారు. ఆ డేటా సెట్స్ ఇక్కడ మనకు లొకేషన్స్లో ఉంటాయి. సో ఆ లొకేషన్ వచ్చేసి డిఫాల్ట్ లొకేషన్ డేటాబ్రిక్స్ డేటా సెట్స్. సో ఇందులో చాలా ఫైల్స్ ఉంటాయి, డిఫరెంట్ సినారియోస్, డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఫైల్స్ ఉంటాయి. దాన్ని మనం ట్రైనింగ్కి యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఆ ఫైల్స్ చూడాలంటే మనం ఏం చేయాలి, డిబి యూటిలిటీస్ డాట్ ఎఫ్ఎస్ డాట్ ఎల్ఎస్ యూజ్ చేస్తాము. సో డిస్ప్లే ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకి టేబుల్ ఫార్మాట్లో రావడానికి డిస్ప్లే యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ డిబి యూటిలిటీస్ డాట్ ఎఫ్ఎస్ డాట్ ఎల్ఎస్ మనం లొకేషన్ ఇస్తే ఏమవుతుందంటే అక్కడ ఉండే ఫైల్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది, బట్ ఫార్మాట్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది. సో మనము టేబుల్ ఫార్మాట్లో రావాలనుకుంటే మనం ఇక్కడ డిస్ప్లే యూజ్ చేస్తాం. చూడండి ఇప్పుడు డిస్ప్లే యూజ్ చేస్తున్నాం, మనకి టేబుల్ ఫార్మాట్లో వచ్చింది క్లియర్గా. సో ఈ విధంగా మనం ఎల్ఎస్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను చెప్పినట్టు ఈ చూడండి ఇవి చాలా ఫైల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ డేటా, ఫ్లైట్స్ డేటా, ఫ్లవర్స్, జినోమిక్స్, ఓకే, మెడికల్ డేటా. సో ఇవన్నీ మనకి లెర్నింగ్ యూజ్ అవుతాయి డిఫరెంట్ సినారియోస్లో. వికీపీడియా డేటా సెట్స్, వికీ, వెదర్, టైమ్ సిరీస్, వైన్ క్వాలిటీ. సో ఇలా మల్టిపుల్ డేటా సెట్స్ ఉన్నాయి మనకి. సో ఇవి వచ్చేసి డిఫాల్ట్ మనం రీడ్ ఓన్లీ, అంటే మనం రీడ్ చేయగలుగుతాం, ఇందులో మనం రైట్ చేయలేము. ఈ లొకేషన్ వచ్చేసి
అమెజాన్ S3 బకెట్లో స్టోర్ అయి ఉంటుంది యాక్చువల్గా. సో అందుకని మనం వీటిని ఓన్లీ రీడ్ చేయగలుగుతాం. సో ఇది LS. సో వీటితో పాటు DB యూటిలిటీస్ కాకుండా మనకి ఓన్లీ FS కూడా %FS కూడా యూజ్ చేయొచ్చు మనం. %FS LS. సో డబుల్ కోట్స్ తీసేసి నా లొకేషన్ పాస్ చేస్తున్నాను. సో డిఫాల్ట్ మనకి టేబుల్ ఫార్మాట్ వస్తుంది FS, %FS యూజ్ చేస్తే. LS అంటే లిస్ట్ ఫైల్స్. ఇక్కడ కూడా మనం కాపీ అన్ని వాడచ్చు. ఇక్కడ చూడండి మీరు, సేమ్ అదే రిజల్ట్ వచ్చింది. సో DB యూటిలిటీస్ వాడచ్చు లేదా %FS కూడా మనం వాడచ్చు. సో ఇక్కడ TMP అనేది డిఫాల్ట్ హోమ్ లొకేషన్ ఉంటుంది. సర్టెన్ దాంట్లో ఉండే ఫైల్ సిస్టమ్ కూడా మనం చూడొచ్చు. సో ఇది LS లిస్టింగ్ ఫైల్స్. సో లిస్టింగ్ ఫైల్స్ కాకుండా మనకి ఇంకేమున్నాయి, కాపీ, మేక్ డైరెక్టరీ, మూవ్, పుట్, RM. సో వాటిని ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ మనం మేక్ డైరెక్టరీ చూద్దాం. dbutilities.fs.mkdirs. So we need to provide the location where we are going to create a directory, Databricks directory. సో నేనేం చేస్తున్నా, కొత్త డైరెక్టరీ ఈ టెంప్ లొకేషన్లో క్రియేట్ చేస్తున్నాను. సో దాంట్లో క్రియేట్ చేసే ముందు మనం ఫస్ట్ LS చూద్దాం. డిస్ప్లే ఆ లొకేషన్ ఉందా లేదో అని చూడండి. ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అంటే ఫోల్డర్ అనేది లేదు. సో ఇప్పుడు వెళ్ళి మనం క్రియేట్ చేద్దాం. మీరు చూడొచ్చు టెంప్లో ఏం ఫోల్డర్స్ ఉన్నాయో చూడొచ్చు. ఇక్కడ ఓన్లీ హైవ్, మై డైరెక్టరీ, టెస్ట్ డేటా అని 3 ఉన్నాయి. సో నేనేం చేస్తున్నాను, డేటాబ్రిక్స్ డైరెక్టరీ అని క్రియేట్ చేస్తున్నాను. సో ట్రూ వచ్చింది. ట్రూ అంటే ఏంటి, మనం రన్ చేస్తే ఏమవుతుందంటే ట్రూ అంటే క్రియేట్ అయినట్టు. సో మనం ఇక్కడ డిస్ప్లే చేసి రిఫ్రెష్ చేసి చూడొచ్చు. సో కొత్త డైరెక్టరీ క్రియేట్ అయింది. ఓకే, ఇది MKDIR అంటే ఒక డైరెక్టరీని క్రియేట్ చేయడానికి. సో కాపీ చేయడానికి, ఫైల్ కాపీలు చేయడానికి మనం ఇక్కడ సో నేను ఈ లొకేషన్లో కాపీ చేస్తున్నాను. సో CP యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ లొకేషన్స్లో ఫైల్ స్టోర్లో టేబుల్స్లో depd.csv అనే ఒక ఫైల్ ఉంది. దాన్ని ఈ లొకేషన్లోకి కాపీ చేస్తున్నాను. సో ఫస్ట్ ఈ లొకేషన్స్లో ఫైల్ ఉందో లేదో మనం చూడాలి. సో ఆ లొకేషన్స్లో ఫైల్ ఉందో లేదో చూడాలంటే కన్నా మనం డిస్ప్లేకి వెళ్ళాలి. ఎగైనా LS. సో ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్స్లో EMP ఫైల్ ఉంది, బట్ DEPT అనే ఫైల్ లేదు. మనం అదే యూజ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, రన్. సో కాపీయింగ్ ఫైల్ అంటే సోర్స్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి ఈ లొకేషన్లో మనకి ఫైల్ ఉందా లేదా చూడొచ్చు, కాపీ అయిందా లేదా. చూడండి, ఫైల్ కాపీ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి పుట్ అంటే టెక్స్ట్ యూజ్ చేసి ఇక్కడ కొత్త ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే sample.txt. సో ఇక్కడ మనం టెక్స్ట్ పాస్ చేయొచ్చు. దిస్ ఈజ్ శాంపుల్ టెక్స్ట్ ఫైల్ క్రియేషన్. సో రన్ చేస్తున్నాం. చూడండి 33 bytes. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆ ఫైల్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. చూడండి, శాంపుల్ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అయింది కదా. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ఫైల్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ టెస్ట్ పాస్ చేయొచ్చు, ఆ ఫైల్ని అక్కడ క్రియేట్ చేయొచ్చు యూజింగ్ పుట్ కమాండ్ అనమాట. సో ఇది పుట్. సో తర్వాత రిమూవ్. సో మనం ఏదైనా ఫైల్ రిమూవ్ చేయాలనుకుంటే కన్నా సో వీ కెన్ యూస్ RM. సో ఇక్కడ మనకి టెక్స్ట్ ఫైల్ ఇప్పుడు క్రియేట్ చేసాం కదా, రిమూవ్ చేయాలనుకుంటున్నాను, రిమూవ్ అయిపోయింది. సో లేదు మీరు డైరెక్టరీస్ రిమూవ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే,
సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఎంటీ లేదు డైరెక్టరీ, మల్టిపుల్ డైరెక్టరీ అంటే మల్టిపుల్ ఇంకో ఫైల్ ఉంది కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో రికర్సివ్లీ డిలీట్ చేయాలంటే ఏం చేయాలంటే సెకండ్ పారామీటర్ ట్రూ పాస్ చేయాలి. రికర్సివ్లీ మనం రన్ చేయాలనుకుంటే సెకండ్ పారామీటర్ ట్రూ పాస్ చేస్తే ఇప్పుడు ఆ డైరెక్టరీ కూడా డిలీట్ అయిపోయింది. చూడండి ఓకే, మై డైరెక్టరీ అనేది లేదు. సో అంటే రికర్సివ్లీ అంటే సెకండ్ పారామీటర్ ట్రూ పాస్ చేస్తే డిలీట్ చేస్తుంది. సో ఈ విధంగా మనం మల్టిపుల్ ఫైల్ సిస్టంలో కాపీ, సో ఇవి మనం చూడొచ్చు. ఎల్ఎస్, ఎంకేడిఏఆర్, ఎంవి, పుట్, ఆర్ఎం. సో హెడ్ వచ్చేసి రీడ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మీకు ఇక్కడ ఏదైనా ఫైల్ ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇవన్నీ మల్టిపుల్ కమాండ్స్ ఇక్కడ చూడండి, అన్నీ ప్యారల్గా రన్ చేస్తున్నాను. డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను, ఒక ఫైల్ పెడుతున్నాను, రీడ్ చేస్తున్నాను, రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫైల్ అనేది లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఫైల్ క్రియేట్ చేస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత హెడ్, సో ఏదైనా ఫైల్ రీడ్ చేయాలంటే మనం ఈ హెడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీరు పుట్ మళ్ళీ రన్ చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అన్న ఎర్రర్ వచ్చింది కదా. సో మనం రికర్సివ్లీ ఓవర్ రైట్ చేయాలనుకుంటే కన్నా ట్రూ అనే పారామీటర్ యూజ్ చేయొచ్చు. ఏమవుతుందంటే ఆల్రెడీ ఫైల్ ఉంటే కన్నా అది ఓవర్ రైట్ అయిపోతుంది. సో ఇది పుట్లో మనకి థర్డ్ పారామీటర్ ఉంటుంది, రిమూవ్లో సెకండ్ పారామీటర్ ఉంటుంది. ఇక్కడ రిమూవ్ అంటే ఏంటంటే మల్టిపుల్ డైరెక్టరీస్ సబ్ ఫోల్డర్స్ ఉన్నప్పుడు రికర్సివ్లు అన్ని రిమూవ్ చేయాలనుకుంటే కానీ మనం సెకండ్ పారామీటర్ ట్రూ యూజ్ చేస్తాము. పుట్ కూడా యూజ్ చేసేటప్పుడు ఆల్రెడీ ఫైల్ ఉంటే కానీ ఓవర్ రైట్ చేయడానికి ట్రూ అనే పారామీటర్ యూజ్ చేస్తాం. బట్ కేర్ఫుల్, ఇది ఎప్పుడైనా కానీ మన ప్రొడక్షన్ సిస్టంలో పుట్ కానివ్వండి, ఆర్ఎం కానివ్వండి, రికర్సివ్లు యూజ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనం డేటా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో కేర్ఫుల్గా ఇవి యూజ్ చేయాలి. సో ఇవి కాకుండా మనం నోట్బుక్ని ఒక నోట్బుక్ నుంచి ఇంకో నోట్బుక్ ఎలా కాల్ చేయాలి అనేది సో చూస్తే మనకి డీబీ యూటిలిటీస్లో db-utilities.run.notebook అనేది మనకు ఒక ఆప్షన్ ఉంది. బట్ ఇది రన్ చేయాలంటే మనకి ట్రైనింగ్ అంటే ఇది కమ్యూనిటీ ఎడిషన్లో మనం వర్క్ చేయలేము దీన్ని. సో మన సబ్స్క్రిప్షన్ చేంజ్ చేయాలి. సో ఇది ఫ్రీ కాబట్టి మనం రన్ చేయలేము. బట్ స్టిల్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మన నోట్బుక్ నేమ్, లొకేషన్ పాస్ చేయాలి. లొకేషన్, సెకండ్ పారామీటర్ వచ్చేసి టైమ్ అవుట్ ఎర్రర్. ఒకవేళ అది కనెక్ట్ కాకపోతే టైమ్ అవుట్ ఎర్రర్ మనం స్పెసిఫై చేయొచ్చు. అది రన్. ఒక నోట్బుక్ నుంచి ఇంకో నోట్బుక్ కాల్ చేయొచ్చు. సో సేమ్ నోట్బుక్ మనం ఎగ్జిట్ కావాలనుకుంటే కనుక మనం ఈ ఎగ్జిట్ని యూజ్ చేయొచ్చు. సో ఎగ్జిట్ వచ్చేసి ఫ్రీ ట్రయల్ వర్క్ అవుతుంది. సో నువ్వు ఏదైనా కమాండ్స్ రన్ చేస్తున్నప్పుడు అది పర్టికులర్ కమాండ్ దగ్గర ఎగ్జిట్ అయ్యి కింది కమాండ్స్ అని రన్ కాదనమాట. సో అందుకు మనం ఎక్కడైనా పాస్ చేయొచ్చు ఇన్పుట్ పారామీటర్ కూడా. సో ఇది ఎగ్జిట్. ఎలానో నేను చూపిస్తాను. సో ఇక్కడ మనకు మల్టిపుల్ కమాండ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు వచ్చి నాది ఎగ్జిట్ కావాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను టాప్ డౌన్ రన్ ఇక్కడ నుంచి రన్ చేస్తే ఏమవుతుందంటే కమాండ్ 3, కమాండ్ 4, కమాండ్ 7 కల్లా వచ్చేసరికి ఎగ్జిట్ అయింది చూడండి. ఇంకా తర్వాత ఇక్కడ రన్ కాలేదు, కింది నుంచి చూడండి 8 నుంచి రన్ కాలేదు, స్కిప్ అయిపోయింది. అంటే సో ఏదైనా మన నోట్బుక్ ఎగ్జిట్ కావాలనుకుంటే కినా మనం ఈ నోట్బుక్ డాట్ ఎగ్జిట్ కమాండ్ యూజ్ చేయొచ్చు. అలానే మనం ఏదైనా మెసేజ్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ మెసేజ్ ఎందుకు యూజ్ అవుతుందంటే టెక్స్ట్ మనం ఏడిఎఫ్లో యూజ్ చేస్తే కన్నా అక్కడ మనం ఒక పారామీటర్గా మనం వాడుకోవచ్చు. దీన్ని ఈ స్టేటస్ని మనం యూజ్ చేసుకోవచ్చు, స్టేటస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అని. సో ఈ విధంగా మనం డీబీ యూటిలిటీస్ ఎఫ్ఎస్ రిలేటెడ్ కమాండ్ చూసాం కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.